నేను ఒక 5 సెట్టింగ్స్ చెప్పేస్తా. ఆ 5 సెట్టింగ్స్ చేస్తే ఆల్మోస్ట్ కొంచెం స్పీడ్ అయితే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన సెట్టింగ్స్ అన్ని 1 టైం చేస్తే సరిపోద్ది. బట్ నేను చెప్పిన 4th స్టెప్ ఏంటంటే మీరు అది ఎవ్రీ 1 డే 2 డేస్కి ఒకసారి చేసుకుంటే ఇదే స్పీడ్ కంటిన్యూ అవుతుంది అన్నట్టు. ఇది చేసేస్తే మాత్రం ఇంకా ఓవరాల్గా స్పీడ్ అయిపోద్ది. హలో మీ సుధాకర్. యాక్చువల్గా నా ఎడ్యుకేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్, దాని తర్వాత బీకామ్, దాని తర్వాత ఎంకామ్, ప్రజెంట్ ఎంబీఏ రన్నింగ్ అవుతుంది. దాంతోపాటు లాస్ట్ 5 years నుంచి CMA కూడా రన్నింగ్ అవుతుంది, ఫైనల్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు యూట్యూబ్. ఈరోజు వీడియోలోకి వచ్చిద్దాం. నేను ఒక 5 సెట్టింగ్స్ చెప్పేస్తా. ఆ 5 సెట్టింగ్స్ చేస్తే ఆల్మోస్ట్ కొంచెం స్పీడ్ అయితే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మరీ 100% కాదు కానీ కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ సెర్చ్ ఆప్షన్లో పవర్ ప్లాన్ అని కొట్టండి. మీకు పైన ఎడిట్ పవర్ ప్లాన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అది ఓపెన్ చేసేసినాక ఇక్కడ పవర్ ఆప్షన్ అని ఉంటుంది. పవర్ ఆప్షన్ ఓపెన్ చేసినాక ఇక్కడ బ్యాలెన్స్ అండ్ హై పర్ఫార్మెన్స్ ఉంది. హై పర్ఫార్మెన్స్ పెట్టేసుకొని ఇది క్యాన్సిల్ చేసేసుకోండి. ఇది ఫస్ట్ ఆప్షన్. ఓకే, సెకండ్ సెట్టింగ్ వచ్చేసి స్టార్టప్ అప్లికేషన్స్ అన్ని మనం డిజేబుల్ చేసుకోవాలి. అన్నీ కాదు, మనకు అన్నెసరీ ఉన్నాయని డిజేబుల్ చేసుకోవాలి. మనము సిస్టమ్ స్టార్ట్ చేయగానే ఆటోమేటిక్గా కొన్ని బ్యాక్గ్రౌండ్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయి ఉంటాయి. వాటిని మనం డిజేబుల్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలంటే ఇక్కడ టాస్క్ బార్లో రైట్ క్లిక్ ఇచ్చేసి టాస్క్ మేనేజర్ ఓపెన్ చేసుకోవాలి. టాస్క్ మేనేజర్ చేసిన ఇక్కడ స్టార్టప్ అనే అప్లికేషన్ ఉంటుంది. ఇది క్లిక్ చేసేసుకుంటే మీకు ఇక్కడ అన్ని అప్లికేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆల్మోస్ట్ నేను ఇంతకుముందు డిజేబుల్ చేసేసాను. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ స్టేటస్లో మీకు కనిపిస్తూ ఉంటాయి. సో అక్కడ మీకు అన్నెసరీ ఎక్కడైనా ఇలా ఎనబుల్గా కనిపించాయనుకో, ఎనబుల్ క్లిక్ చేసేసి డిజేబుల్ అని కొట్టేసేయండి. ఇక్కడ మీకు ఇక్కడ రైట్లో ఆప్షన్ కనిపిస్తుంది. మీకు అలా ఇప్పుడు ఇక్కడ ఉంది ఇది. సో డిజేబుల్ చేస్తున్నా, ఆ డిజేబుల్ అయిపోతుంది. సో అలా మీకు అన్నెసరీ అన్ని డిజేబుల్ చేసుకుంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నెసరీ మాత్రమే ఎనబుల్లో ఉంచుకోండి. ఓకే, థర్డ్ సెట్టింగ్ వచ్చేసి డీఫ్రాగ్మెంట్ అండ్ ఆప్టిమైజ్ డ్రైవర్. సో ఈ సెట్టింగ్ వచ్చేసి ఏంటంటే మన డ్రైవర్స్ యొక్క పర్ఫార్మెన్స్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. దానికి ఏం చేయాలంటే మనం ఇక్కడ సెర్చ్ ఆప్షన్లో డీఫ్రాగ్మెంట్ అండ్ ఆప్టిమైజ్ డ్రైవర్స్ అని ఓపెన్ చేసేయాలి. చేసేసినాక మీకు ఇక్కడ డ్రైవర్స్ అన్ని కనిపిస్తుంది, మీ సిస్టంలో ఉన్నాయి. సో ఇక్కడ సి డ్రైవర్ సెలెక్ట్ చేసుకుని దాన్ని ఇక్కడ ఫస్ట్ అనలైజ్ కొట్టేసి దాన్ని ఆప్టిమైజ్ కొట్టాలి. ఇంతకుముందు ఆల్రెడీ కొట్టేసిన, సో నాకు మళ్ళీ ఆప్షన్ అవ్వట్లేదు. సో ఇక్కడ ఫస్ట్ అనలైజ్ కొట్టేసి తర్వాత ఆప్టిమైజ్ కొట్టేస్తే మీకు ఆప్టిమైజేషన్ అయిపోతుంది, అంటే అయిపోయింది ఆల్మోస్ట్. సో దీన్ని అయిపోయినాక ఓకే క్లోజ్ చేసేసుకోవాలి. ఫోర్త్ సెట్టింగ్ వచ్చేసి ఏంటంటే మన సిస్టంలో టెంపరీ ఫైల్ స్టోర్ అయిపోయి ఉంటుంది. మనం ఎప్పుడైనా క్రోమ్ ఓపెన్ చేసినా కానీ ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసినా కానీ సో అది మనం క్లియర్ చేసుకోవాలి. దానికోసం ఏం చేయాలంటే మనం ఇక్కడ విండోస్ పైన రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ కొట్టేసినా పర్లేదు, లేదంటే మీరు డైరెక్ట్ షార్ట్కట్గా విండోస్ ఆర్ కొట్టేసినా మీకు ఇది రన్ ఆప్షన్ వచ్చేస్తుంది. రన్ ఆప్షన్లో %temp కొడితే మీకు ఈ ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. ఫోల్డర్లో ఏం చేస్తారంటే మీరు కంట్రోల్ సెలెక్ట్ ఆల్, మీకు సెలెక్ట్ ఆల్ కొట్టేసి షిఫ్ట్ డిలీట్ కొట్టేసేయాలి. ఓకే, ఎస్, మీకు కొన్ని ఫైల్స్ డిలీట్ కావు, దాన్ని కూడా మనం ఇక్కడ టిక్ మార్క్ కొట్టేసి కంటిన్యూ కొట్టేసేయాలి. ఏం పర్లేదు, ఏం డిలీట్ కాదు. ఓకే, మళ్ళీ వచ్చేసి మళ్ళీ విండో ఆర్ కొట్టండి. కొట్టేసి సార్ ఓన్లీ TEMP అని కొట్టండి. TEMP ఓన్లీ టెంప్ కొట్టండి. కొట్టేసి ఎంటర్ కొట్టేస్తే మళ్ళీ కొన్ని చూపిస్తాయి. మళ్ళీ సెలెక్ట్ ఆల్, కంట్రోల్ డిలీట్, షిఫ్ట్ డిలీట్, సారీ. ఓకే, మళ్ళీ డిలీట్ చేసేసండి, మిగతా స్కిప్ చేసేసండి. ఓకే, మళ్ళీ విండోస్ ఆర్ కొట్టేసేయండి. ఈసారి ఫ్రీ ఫెట్స్ అని కొట్టండి. మళ్ళీ ఒక ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. ఇది కూడా మళ్ళీ క్లియర్ ఆల్ చేసుకోండి. కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ డిలీట్. ఓకే, ఇవన్నీ టిక్ చేసేసుకొని స్కిప్ కొట్టేసండి. ఇవి కొన్ని ఉంటాయి, ఎప్పటికీ డిలీట్ అవ్వవు. సో సిస్టమ్ నెసెసరీ ఫైల్స్ అవి. ఓకే, చేసేసుకుందాం. ఓకే, ఇదండి 4th సెట్టింగ్. 5th సెట్టింగ్ వచ్చేసి విండోస్ ఆర్ కొట్టండి. విండోస్ ఆర్ కొట్టేసినాక మీకు మళ్ళీ రన్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. దాంట్లో రెజెట్ అని కొట్టండి. REGEDET ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ రిజిస్టర్ ఎడిటర్ అని వస్తుంది, దాన్ని ఓకే కొట్టండి. ఇక్కడ కంట్రోల్ ప్యానల్ అని కనిపిస్తుంది. కంట్రోల్ ప్యానల్ మీరు కరెంట్ యూజర్ పైన డబుల్ క్లిక్ వచ్చి కంట్రోల్ ప్యానల్ పైన మళ్ళీ డబుల్ క్లిక్ అయిన తర్వాత మౌస్ అని కనిపిస్తుంది. మౌస్ ఓపెన్ చేసినాక ఇక్కడ మౌస్ ఓవర్ టైం అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ ఇచ్చేసి ఇది 400 milliseconds అన్నట్టు. సో దీన్ని మనం 10గా మార్చుకుందాం. 10గా మార్చుకుంటే మనకి క్లిక్ విత్ ఇన్ 10 millisecondsలోనే క్లిక్ అయిపోయి స్పీడ్గా ఇంప్రూవ్మెంట్ అనిపిస్తుంది మనకు. ఓకే, ఇదొండి సెట్టింగ్. అండ్ ఇంకోటి ఫైనల్ సెట్టింగ్ చెప్పేస్తా. ఇదైతే ఆల్మోస్ట్ ఇక ఇది చేసేస్తే మాత్రం ఇంకా ఓవరాల్గా స్పీడ్ అయిపోద్ది. సో ఇది లాస్ట్ అండ్ బెస్ట్ సెట్టింగ్. ఓకే, దీనికోసం మనం ఏం చేస్తామంటే అక్కడ సెర్చ్ ఆప్షన్లో అడ్వాన్స్ సెట్టింగ్ అని సెర్చ్ చేయండి.
మీకు వ్యూ అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్స్ అని వస్తుంది. దీని మీద ఓపెన్ చేశాక మీకు అడ్వాన్స్ ఆల్రెడీ క్లిక్ అయిపోయి ఉంటుంది. దీంట్లో సెట్టింగ్స్ అని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసినాక దీంట్లో మీకు ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది. సో ఈ ఆప్షన్లో మీకు ఏంటంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ అని ఉంటుంది. ఈ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఈ బెస్ట్ పర్ఫార్మెన్స్ సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే కొంచెం విజువల్ ఎఫెక్ట్ అనేది తక్కువ అయిపోతుంది. లేదు నాకు విజువల్ ఎఫెక్ట్ తక్కువైనా పర్లేదు, నాకు ఓవరాల్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఎక్కువ ఉండాలనిపిస్తే తక్కువ చేసుకోండి. లేదు నాకు విజువల్ ఎఫెక్ట్ నేను జస్ట్ యూట్యూబ్ తప్ప దేనికి వాడాలనిపిస్తే ఫస్ట్ బెస్ట్ ఫర్ అపిరెన్సే కొట్టండి. లేదు నాకు స్పీడ్ కావాలి, కొంచెం బెటర్గా విజువల్ ఎఫెక్ట్ కావాలంటే అడ్జస్ట్ బెస్ట్ అపిరెన్స్ కొట్టేసి మీకు ఇక్కడ స్మూత్ ఎడ్జెస్ అని ఉంటుంది. స్మూత్ ఎడ్జెస్ ఆఫ్ స్క్రీన్ ఫాంట్స్ అని ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేసేసుకోండి. అదొకటి ఎనేబుల్ చేసేసుకుంటే మీకు టెక్స్ట్ వచ్చి కొంచెం క్లియర్గా ఉంటుంది. అదొకటి ఉంటే చాలండి, మిగతా ఏం అక్కర్లేదు. సో ఈ స్మూత్ ఎడ్జెస్ ఆఫ్ స్క్రీన్స్ కొట్టేసి తర్వాత అప్లై కొట్టేసి ఓకే కొట్టేసేయండి. ఓకే, మీకు ఇప్పుడు నేను చెప్పిన సెట్టింగ్స్ అన్ని వన్ టైం చేస్తే సరిపోద్ది. బట్ నేను చెప్పిన ఫోర్త్ స్టెప్ ఏంటంటే మీరు అది ఎవ్రీ 1 day 2 daysకి ఒకసారి చేసుకుంటే ఇదే స్పీడ్ కంటిన్యూ అవుతుంది అన్నట్టు. అది లైక్ ఈ టెంపరరీ ఫైల్స్ అని చెప్పాను కదా, ఇదేంటంటే ఒక ఎవ్రీ 1 day లేదా 2 daysకి ఒకసారి ఖచ్చితంగా డిలీట్ చేసుకుంటా ఉంటే ఆ స్పీడ్ అనేది అది సేమ్ కంటిన్యూ అవుతుంది. అది ఏంటంటే టెంపరరీ ఫైల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాయి. మిగతా సెట్టింగ్స్ అని వచ్చేసి 1 time సెట్టింగ్స్, బట్ అది వచ్చేసి అది రెగ్యులర్గా అప్డేట్ అవ్వాలి. మీరు దానికోసం దానికి ఇంకో షార్ట్ కట్ చెప్తాను. దానికోసం ఏంటంటే సేమ్ మళ్ళీ మీరు విండోస్ సార్ కొట్టేసి సేమ్ మళ్ళీ 5 ఫోల్డర్స్ ఓపెన్ చేసుకోండి. మీకు ఈ ఫోల్డర్ ఓపెన్ అవుతుంది కదా, ఓపెన్ అయినాక ఏంటంటే ఈ ఫోల్డర్ ఎక్కడ ఉందో మనం కనుక్కోవాలి. లోకల్ పైన క్లిక్ చేస్తే మనకి టెంపరరీ ఫోల్డర్ అని కనిపిస్తుంది. ఓకే, ఎక్కడ ఉంది, అది ఎక్కడ ఉంది, సి డ్రైవ్లో ఉంది. సో మనం దాన్ని ప్రతిసారి అందులో పోయి ఓపెన్ చేయలేం కాబట్టి అది ఇబ్బంది. కాబట్టి మీరు ఏం చేసుకుంటారంటే రైట్ క్లిక్ ఇచ్చేసి కాపీ అని కొట్టేసేయండి. కాపీ కొట్టేసి ఇక్కడ పేస్ట్ షార్ట్ కట్ అని వచ్చేసేయండి. సో మీకు డైరెక్ట్ ఇక్కడ వచ్చేస్తుంది. మీరు ప్రతిసారి అది విండోస్ సార్ కొట్టి ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. సో ప్రతిదీ అట్లనే చేసేసుకోండి. లైక్ టీఎంపీ టెంపు కూడా అంతే సేమ్. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఆ ఫోల్డర్ కనిపిస్తుంది. నేను సేమ్ రైట్ క్లిక్ ఇచ్చేసి కాపీ కొట్టేసి మళ్ళీ విండోస్ పైనకి వచ్చేసి పేస్ట్ షార్ట్ కట్ అండ్ మళ్ళీ ఫ్రీ ఫెట్స్ సేమ్. మళ్ళీ మీకు కూడా ఇది ఒక ఫోల్డర్ ఎక్కడ ఉందో దొరుకుతుంది, దాన్ని కాపీ చేసేసుకోండి. విండోస్ డెస్క్టాప్ పైనకి పోయండి, పేస్ట్ షార్ట్ కట్ కొట్టేసేయండి. ఓకే, మీకు ప్రతిసారి అది విండోస్ సార్ కొట్టాలి. ఇది ఏంటంటే మీకు రోజుకి ఒకసారి చేసిన 2 సార్లు చేసిన బెనిఫిట్. మీరు సిస్టమ్ షట్ డౌన్ చేసే ముందు ఒకసారి చేసిన, మళ్ళీ స్టార్ట్ చేయగానే ఒక్కసారి జస్ట్ ఇట్లా ఓపెన్ చేసేసుకొని కంట్రోల్ కొట్టేసుకొని షిఫ్ట్ డిలీట్ అని చెప్పాను కదా, అట్లా 3 ఫోల్డర్లు ఓపెన్ చేసుకుంటే ఇదే స్పీడ్ ఎప్పుడు కంటిన్యూ అవుతూ ఉంటుంది అన్నట్టు. మిగతా సెట్టింగ్ 1 time సెట్టింగ్స్, ఇది ఒక్కటి మాత్రమే ప్రతిరోజు ఎవ్రీ 2 daysకి ప్రతి 1 dayకి చేసుకుంటే అదే స్పీడ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇదండి ఈరోజు వీడియో. ఏదో ఫస్ట్ వీడియో నాది. సో నాకు ఏదో ఎప్పటి నుంచో ఉంది స్టార్ట్ చేయాలి యూట్యూబ్ అని. సో అట్ ద ఎండ్ ఒక ఫస్ట్ వీడియోతో స్టార్ట్ చేస్తున్నా. టెక్ పరంగా, ఫైనాన్స్ పరంగా అండ్ రీసెంట్గా స్టాక్ మార్కెట్ పరంగా కూడా కొంచెం రీసెర్చ్ చేస్తున్నా. సో ఈ టాపిక్లో మీరు వీడియోలు చేద్దామని ట్రై చేస్తున్నా. సో నాకు ఆల్మోస్ట్ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండే కాబట్టి, అండ్ సో నేను డిప్లొమా నుంచి మళ్ళీ సిస్టమ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. సో ఈ 2 టాపిక్ల మీద వీడియోలు చేద్దామని చూస్తున్నాం. నాకు ఇంకా ఇది ఫస్ట్ వీడియో కాబట్టి ఏదన్నా నా ఎక్స్ప్రెషన్స్ కానీ, నా వే ఆఫ్ టాకింగ్ కానీ, లేదంటే ఇంకా స్క్రీన్ కానీ ఏదైనా ఒక డిస్టర్బెన్స్ లాగా ఏదైనా మీకు నచ్చకపోతే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. సో నేను దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటా. సో నాది నేను ఆల్వేస్ కరెక్టే అనుకుంటా కదండి. మీరు చెప్తానే నాకు ఒక ఐడియా ఉంటుంది ఏంది నాది ఇంకేం మిస్టేక్ ఉంది వీడియోలో నాకు తెలియదు కదా. సో మీరు ఒక్కసారి కామెంట్ రూపంలో చెప్తే బాగుంటుంది. సో మీ సపోర్ట్ నాకు ఉండాలి ఖచ్చితంగా. ఆ సపోర్ట్ ఎట్లుంటుంది అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు చూపించగలుగుతారు. అండ్ మీరు ఈ వీడియో మీకు ఒకవేళ నచ్చింది, నా ట్రై నచ్చింది, నా వీడియో నచ్చిందని అనుకోండి. ఎందుకంటే ఫస్ట్ టైం వీడియో కాబట్టి ఇది నచ్చుతుందో తెలియదు. కానీ నేను చేసే ట్రై మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకొని ఒక కామెంట్ పెట్టండి. బాగుందంటే బాగుందని, బాగాలేదంటే బాగుందని, నీకు ఈ టాపిక్ అవసరమా, వేరే టాపిక్ చూసుకోని, లేదా నీకు యూట్యూబే అవసరమా, పోయి చదువుకోని, మీకు ఏదనిపిస్తే అదే వీడియో పెట్టేసేయండి. ఈ విధంగా అయినా సరే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా నాకు ఒక ఒపీనియన్ అయితే కావాలి. సో ఇదండి ఈరోజు వీడియో. ఓకే, మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.